10 జిల్లాల్లో హైదరాబాద్ బస్ భవన్ మీద ఎగిరేది బాణం బస్ ఉంటే కానీ గెలుపు కోసం కాదు, మన మెజార్టీ పెంచడం కోసం, తెలంగాణ సత్తా చాటడం కోసం ఇంతగానం తిరుగుతున్నాం మేము. ఇవాళ రేపు ఆందోళన నోర్లు ఊహించడానికి ఒక చంద్రబాబు ఒక విజయమనో రేపు అఖిలపక్షం ముందు పోయే ముందు తెలంగాణ ఇయ్యకపోతే చూసినా ఆర్టీసీలో ఏ రకమైన పరిస్థితి ఇచ్చిందో ఏ రకమైన తీర్పు ఇచ్చిందో చూసైనా వాళ్ళు కళ్ళు తెరిచి రేపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దిమ్మె తిరగడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం, టీఎంయూ గెలిచిన తర్వాత డెఫినెట్ గా నెల రోజుల్లోపే మొత్తం మంది ఉద్యోగుల పిల్లలు ఎవరెవరైతే చనిపోయిన వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇప్పించి అని కూటమి చేస్తాం. సింగరేనా ఇంకెక్కడైనా సరే రేపటి తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసుకుంటాం. ఇచ్చే ఉద్యోగం డైరెక్ట్ గా నేరుగా ఉద్యోగమే ఇవ్వడం జరుగుతుంది తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగం మీద వేదికలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా వెంటనే ఒక్క పెన్ స్ట్రోక్ లో రెగ్యులరైజ్ చేయించి తీర్తని ఈ కూటమి అని చెప్పి కూడా నేను సందర్భంగా మనం చేస్తున్నాను. రేపు మా కార్మికుల సమస్యల కోసం కూడా అసెంబ్లీలో అంతే గట్టిగా పోరాటమని చెప్పి మనం చేస్తాం. ఇలా అశ్వత్థామరెడ్డి ఒంటరి కాదు, పద్మాకర్ ఒంటరి వాడు కాదు. పద్మాకర్ వెనుక అశ్వత్థామరెడ్డి వెనుక 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక కేసీఆర్ ఉన్నారు, మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, సిపిఐ నారాయణ గారు ఉన్నారు, జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ మీ వెనుక ఉన్నది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మంచి మాట కొద్ది కిరణ్ కుమార్ రెడ్డి రాలేదనుకోండి, అవసరమైతే దంచి తీసుకోవడానికి 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ. ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి వేతనాన్ని ఇప్పించి విచారణ జరగకుండా, కోర్టు తుది ఉత్తర్వులు వెలువడకుండా ఏ కండక్టర్ ను డ్రైవర్ ను డిస్మిస్ చేయడానికి వీల్లేదు. పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతని కల్పిస్తామని చెప్పి మనం చెప్తాం. ఖచ్చితంగా మీ అందరికీ మెరుగైనటువంటి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించి తీస్తామని చెప్పి మేము మనం చేస్తాం. అరే బీడీ కార్మికులకు వచ్చినంత పెన్షన్ రాదే ఆర్టీసీ కార్మికుడికి? ఎంత అన్యాయమైంది. ఇలా మీరు 4 కోట్ల ప్రజల కోసం సమ్మె చేసిండ్రు, మీకోసం చేయలేదు. సమ్మె మీకు ఉద్యోగం కావాలని చేయలేదు, మీ జీతం పెంచమని మీకు సమ్మె చేయలేదు. ఈ ప్రజల ఆత్మగౌరవం కోసం నిజాయితీతో నిబద్ధతతో పోరాటటువంటి కార్మికులు మీరు, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది, టీఆర్ఎస్ పార్టీగా మా మీద ఉంది అని చెప్పి మనం చెప్తా ఉన్నాం.